ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఒకరోజు పొద్దున్నే లేసి చూస్తే ఇల్లంతా నీళ్ళొస్తాయి. మొత్తం తుఫాను వస్తూ ఉండిద్ది. అతను పారిపోకుండా మాత్రం దాన్ని చూస్తూ ఉంటాడు. అలాగే తన దగ్గర ఎంత సైడ్ నీళ్ళొచ్చినాయో బయటని కొలుస్తూ ఉంటాడు. దాంతో అతను ఓ చుక్క నీళ్ళు కూడా ఇంట్లోకి రాదు. దాంతో అతను ఏం చేస్తాడంటే వాటర్ ప్రూఫ్ టేపేస్తాడు. దాంతో ఇంట్లోకి నీళ్ళు రాకుండా ఉంటాయని. దాంతో అతను ఏం చేస్తాడంటే ఇంట్లోకి నీళ్ళు వస్తూ ఉంటాయి. అది చేసిన పెద్ద తప్పు ఏంటంటే వెంటిలేషన్ క్లోజ్ చేయడం మర్చిపోతాడు. దాంతో ఇంట్లోకి నీళ్ళొస్తాయి. అతను ఇంకా దాంట్లోనే ఉంటాడు. అతనికి ఏ కంగారు పడడు. అతను టీవీ చూస్తాడు, సినిమా చూస్తాడు, బట్టలు ఉతుక్కుంటాడు. అతను అన్నీ చేస్తూ ఉంటాడు. మెల్లమెల్లగా రోజుకి ఎక్కుతూ ఉంటాయి. అతను మోకాళ్ళను ఎత్తిరించి పై మెట్లకి వెళ్ళిపోయి స్నానం చేస్తూ ఉంటాడు. అట్టాగే రిలాక్సింగ్ అవుతుండే బాత్టబ్‌లో సెకండ్స్‌లోనే మళ్ళీ మొత్తం నిండిపోతూ ఉంటాయి. అతను మెల్లగా సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళిపోతాడు. సెకండ్ ఫ్లోర్‌లో కూడా మంచిగా నీళ్ళు వస్తూ ఉంటాయి. అతను ఎంజాయింగ్‌గా ఫ్లడ్‌లో వస్తూ ఉంటాడు. కాళ్ళు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ల్యాప్‌టాప్‌లో సినిమా చూస్తూ ఉంటాడు. అతనికి అర్థమవుతుంది ఇంకా నిండిపోతాయని. ల్యాప్‌టాప్ తీసుకెళ్ళి పైన వెళ్ళిపోతాడు. పైన వెళ్ళి చూస్తే ఇల్లు ఎక్కగానే మొత్తం నీళ్ళు. ఇల్లని మునిగిపోయి ఉంటారు. పార్ట్ 2 కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.